ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్‌కి సంబంధించి ఒక నోటీస్ అనేది వైరల్ అవ్వడం జరుగుతుంది. ఇది రియలా? ఫేకా? దీన్ని చూడగానే చెప్పొచ్చు ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్‌లీ ఫేక్. ప్రెజెంట్ అయితే మనకి ఇండియన్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్‌కి సంబంధించి ఎలాంటి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయలేదు. మనకి ఆర్‌పీఎఫ్ నుండి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే కానిస్టేబుల్‌కి మరియు ఎస్ఐకి సెపరేట్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈ నోటిఫికేషన్ కూడా చాలా డీసెంట్‌గా, క్లియర్‌గా ఉంటుంది. టోటల్‌గా మనకు నోటిఫికేషన్ వచ్చేసరికి 20-30 పేజెస్‌లో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా కలర్‌ఫుల్‌గా డిజైన్ చేసేసి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయరు. చాలా డీసెంట్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ డేటా అనేది ఎవరో యూట్యూబ్ వీడియో కోసం ఎడిట్ చేసుకున్నది. ఇంకా మనకు ప్రెజెంట్ అయితే ఎలాంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఎలా ఉంటదో మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ 2018 నోటిఫికేషన్ ఇది. ఈ విధంగా మనకి టోటల్ 27 పేజెస్ ఉంది ఈ నోటిఫికేషను. దీనిలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏ టు జెడ్ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గురించి గాని, ఆ లాస్ట్ డేట్ గురించి గాని, సీబీటీ డేట్స్ గాని మొత్తం కూడా క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్‌లో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మనకి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ గురించి, ఎగ్జామ్ సిలబస్ గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి అన్నిటి కూడా మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్‌లో ఉంటుంది. మనకి అఫీషియల్ నోటిఫికేషన్‌లో అయితే ఈ విధంగా ఏ జోన్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మెయిల్స్‌కి ఎన్ని, ఫీమేల్స్‌కి ఎన్ని, ఎక్స్ సర్వీస్‌మెన్‌కి ఎన్ని, ఈ విధంగా ప్రతి గ్రూప్‌కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రతీది కూడా మెన్షన్ చేస్తారు. ఓకే. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలామంది కూడా ఏంటంటే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియేట్ అని చెప్తున్నారంట. నాకు చాలామంది కూడా కామెంట్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అడగడం జరుగుతుంది. మనకి ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే చాలు. అదే విధంగా సబ్ ఇన్స్‌పెక్టర్ సంబంధించి ఆర్‌పీఎఫ్ సబ్ ఇన్స్‌పెక్టర్‌కి డిగ్రీ అయితే పాస్ అయ్యి ఉండాలి. కానిస్టేబుల్‌కి 10థ్ క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇంకా ఫిజికల్ మెజర్‌మెంట్స్ గురించి, అదే విధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇంకొకసారి అయితే గుర్తు చేస్తాను. ఫిజికల్ మెజర్‌మెంట్స్ అమ్మాయిలైతే 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. యూఆర్ అండ్ ఓబీసీ క్యాడెట్స్. అబ్బాయిలైతే 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. యూబీసీ అండ్ యూఆర్ క్యాడెట్స్. ఈ విధంగా మేల్స్ అయితే ఎస్సీ, ఎస్టీ క్యాడెట్స్ 160 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. అది ఫీమేల్స్ అయితే 152 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్ అనేది ఎస్సీ, ఎస్టీకి రిలాక్సేషన్ ఉంటుంది హైట్‌లో. ఇంకా అదే విధంగా మేల్స్‌కి చెస్ట్ వచ్చేసరికి 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్‌పాండెడ్ 85 సెంటీమీటర్స్. ఎస్సీ, ఎస్టీకి అయితే 76.2, ఎక్స్‌పాండెడ్ వచ్చేసరికి 81.2. ఇంకా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్‌కి సంబంధించి సేమ్ మెజర్‌మెంట్స్ అనమాట. ఇంకా అదే విధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. కానిస్టేబుల్ కొంచెం హార్డ్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఎస్ఐకి ఈజీగానే ఉంటుంది. ఇంకా ఆర్‌పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్‌కి సంబంధించి సిలబస్ అయితే సేమ్. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్‌కి టోటల్‌గా 120 క్వెషన్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. 90 మినిట్స్ టైమ్ ఇస్తారు. జనరల్ అవేర్‌నెస్ 50, అర్థమెటిక్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 35. 1/3 నెగెటివ్ ఉంటుంది. ఓకే. క్లియర్ గదా! ఇంక మన ఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకా ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు నేను షేర్ చేస్తాను. థాంక్ యూ.